తెచ్చుకొని మందులు వాడుకుంటున్నారా తగ్గట్టు. మళ్ళీ వెళ్తే మళ్ళీ నీకు గుళ్ళు పెరిగిందమ్మా అది ఇదో చెప్పాడు. ఒకరోజు వచ్చాయి గారు ప్రార్థన చేయించుకొని తెల్లారి స్నానం చేస్తారు, తీసుకెళ్ళేసి అక్కడ ప్రార్థన చేయించుకున్నాను. అమ్మగారు అయ్యగారు ఇద్దరు నాకు ప్రార్థన చేసేది. చేసి తెల్లారి ఆ రోజు ఆరాధన తీసుకొని సోమవారం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ రోజు శనివారం రోజు నేను పడిపోయానంట, పసుపు రాసేది చనిపోయాను అనుకున్నాను. పట్టాను నాకు బలహీన బాగా ఉంది. తెలిసి బిడ్డ కోసం ఏమి తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసి నాకు ఎందుకు ఈ బలహీనతకి రకంగా అవుతుంది అని నేను బాగా ప్రార్థన చేసుకున్నాను. వేసి రక్తం పోసుకొని వెళ్ళి స్నానం తీపించుకున్నాను. ఏంది పుణ్యంలో ఏమి లేదని చెప్పారు. కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. ఒకటి పెడితే ఒకటే సమస్యలు. పిల్లడు పడి మీద నుంచి పట్టడం పప్పు కలిసింది ఒకటే సమస్య. నా గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. నాకు ఇంకా ఆరోగ్యం ఉండాలని నేను మొత్తం తగ్గాలని మీరందరూ ప్రార్థన చేయమని ఇదే నాకు తెలుసా. యేసు నామములో కంట్రోల్ చేసుకున్న దయ్యం యేసు నామములో కిడ్నీలో ఎక్కడ రోగాలున్నా నార్మల్ సుందరిలో పడితే అగ్ని మండులుగా స్వస్థత కలుగుగా చెప్తున్నాడు. యేసు నామములో బిడ్డకు విడుదల కలుగుగా. ఎట్లా నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో ఆ దురాత్మ ఎక్కడ బలహీనపరుస్తున్న చీకటాత్మ యేసు నామములో కాలిపోవుగా. స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పీడకలన్నింటినీ దేవుడు విడుదల చేయుగా. ఆమేన్. నమ్మకం ఉండు.